ఈరోజు క్రైస్తవుడు అనగానే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన కూడా క్రైస్తవుడు అయిపోతాడు చెప్పండి? అయిపోడు. మరి దేనిని బట్టి క్రైస్తవుడు అనబడతాడు? దేనిని బట్టి క్రైస్తవుడు అనబడతాడు? బ్రతుకు. క్రీస్తుని ధరించిన వారు అన్నాడు కదా అక్కడ. క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించుకున్నవారు అన్నాడు. అంటే బాప్తీసం తీసుకోగానే సరిపోదు. ఏం చేయాలి? క్రీస్తు ఇదిగో అవయవాలు ఏమండి, మన శరీరమందు ఏమండి నరనరాన యేసుక్రీస్తు గారి యొక్క పోలికలు, యేసుక్రీస్తు గారి యొక్క ప్రవర్తన, యేసుక్రీస్తు గారి యొక్క ఏమండి జీవన గమనం, ఆయన భూమి మీద ఎలా బ్రతికారో అలాంటి బ్రతుకు ప్రతి ఒక్కరిలో కూడా కనపడితేనే తప్ప క్రైస్తవుడు అనరు.